దినము క్రీస్తు రక్తములో కడగబడిన మనం ఇంకెంతగా మనం ఆలోచించాలి. ఈ లోకమైన వ్యక్తి, ఈ లోకమైన మనుష్యుడు ఆ రీతిగా వాడు ఆలోచించి భవిష్యత్తు కొరకు వాడు జాగ్రత్త పడుచుండగా, నువ్వు పరలోక రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? పరలోక రాజ్యములో నువ్వు ఏదైనా దాచిపెట్టగలుగుతున్నావా? సమకూర్చగలుగుతున్నావా? ఏదైనా సేవింగ్ చేయగలుగుతున్నావా? ఏం చేయాలండి? పరలోక రాజ్యములో నువ్వేమి సంపాదించగలవు? నశించిపోయిన ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడి యొక్క సువార్తమానము నువ్వు ప్రకటిస్తున్నావా? రక్షింపబడలేని వారి కొరకు నువ్వు కన్నీరు విడుస్తున్నావా? సువార్త చెప్పడానికి ఏదైనా ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావా? నీ అనుదిన ప్రార్థనలో నీ కొరకు మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తూ అనేకులు నువ్వు మరుస్తున్నావే. నీ మనసు ఎక్కడుంది? నా బిడ్డలు, నా కుటుంబము దేవుడి రాజ్యములో ఉండాలి, నాతో పాటు అనేకులు రక్షింపబడాలి, అనేకమైన ఆత్మల యొక్క రక్షణకి నేను ఒక పాత్రుడిగా తీర్చబడాలి. దేవుడికి ఏమిచ్చి దేవుడిని తృప్తి పరచగలుగుతావు? దేవుడికి కావాల్సింది నీ హృదయం.